యువత మత్తు పదార్థాలు ముఖ్యంగా గంజాయికి దూరంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ సూచించారు. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు యోగా, వాకింగ్ అలవాటు చేసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నాండ్రోపేట మండలం జక్కాపూర్ గ్రామంలో పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ పర్యటించారు. మన పోలీస్ మన ఊరు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి యువతకు హెల్మెట్లను పంపిణీ చేశారు. అలాగే గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించడంతో పాటు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలను నాటక రూపంలో ప్రదర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐ విద్యాసాగర్, ఎస్ఐ చంద్రమోహన్, సర్పంచ్ భానుచందర్, మాజీ సర్పంచ్లు దుర్గం పరశురాములు, దేవేందర్, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మన పోలీస్ మన ఊరు, దీని మెయిన్ ఉద్దేశం ఊరిలో ఉన్న ప్రజలకి, పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ సిబ్బందికి మధ్యలో డిస్టెన్స్ తగ్గియాలని. ఇప్పుడు మీకేమైనా కష్టమైతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పోలీస్ వాళ్ళే ఊరికి వచ్చి మీ కష్టాలు ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకోవాలని ఇంటెన్షన్తో పెట్టిన ప్రోగ్రామ్ ఇది. సో నేను మాట్లాడిన తర్వాత మీలో ఎవరైనా ఏమైనా మీరు ఫేస్ చేసే ఏదైనా ప్రాబ్లమ్స్, ఎనీ ఇష్యూస్ మీరు మా పోలీస్ డిపార్ట్మెంట్ నోటీస్లో తీసుకొని రావాలని ఇంటెన్షన్తో ఉంటే మీరు మాట్లాడచ్చు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలంటే మీరు మాతో ఇంటరాక్షన్ చేయాలి. ఈ ఇంటరాక్షన్ చేపిస్తానికి ఈ మొత్తం కార్యక్రమం పెట్టాము. మా ఇన్స్పెక్టర్ ఇప్పుడు చెప్పారు, ఇవాళ మేము ఒక 24 సీసీటీవీ కెమెరాస్ ఇనాగరేషన్ చేస్తాము. ఇది మీ ఊరు సురక్ష కోసం తీసుకున్న స్టెప్. ఇది నేను ఈ సీసీటీవీ పెడతానికి డోనర్స్ యాజ్ వెల్ యాజ్ సర్పంచ్ తీసుకున్న ఇనిషియేటివ్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. మేము ఆశిస్తున్నాం మిమ్మల్ని చూసి, ఎగ్జాంపుల్గా చూసి సిద్దిపేటలో ఉన్న మిగతా గ్రామాలు కూడా మీలాగానే ఇలానే సీసీటీవీస్ పెట్టిస్తారేమో అని మేము ఆశిస్తున్నాం. అందుకే ఇవాళ ఇట్లా ప్రోగ్రాం పెట్టి ఈ మెసేజ్ సిద్దిపేటలో ఉన్న అన్ని గ్రామాలకి పోవాలని మేము కోరుకుంటున్నాం.